నమస్తే అండి. నేను మొన్న విజయమ్మ గారు నిన్న ఎన్‌సీఎల్‌టీలో కౌంటర్ వేయటం జరిగిందండి. అదే సరస్వతి పవర్‌లో వాటాల గురించి నడుస్తున్న ఇష్యూ. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేయటం జరిగింది. విజయమ్మను కోర్టుకి లాగటం జరిగింది. అలాగే షర్మిలకి ఎలాంటి వాటాలు ఇవ్వదలుచుకోలేదని చెప్పడం జరిగింది. ఆ! దానికి ఫుల్ క్లారిటీగా నిన్న కౌంటర్ వేయటం జరిగిందండి విజయమ్మ గారు. అందులో ముఖ్యంగా ఈ సరస్వతి పవర్‌లో 99.75% శాతం వాటాలు నావే. ఇందులో భారతికి గాని, అలాగే జగన్‌కి గాని ఎటువంటి వాటాలు లేవు. ఆ! ఇందులో అనవసరంగా నన్ను కోర్టున లాగారు. అలాగే షర్మిలను కూడా ఆ వ్యక్తిగత ఏదైతే ఆస్తి వివాదంలో లాగటం వల్ల ఆమెను కూడా ఇందులో లాగటం జరిగింది. అలాంటివి ఏమి లేవని, అలాగే వీ ఈ కేసు గురించి వాళ్ళకి భారీ జరిమానా యేసి హ్మ్. ఈ కేసు కొట్టివేయాలని చెప్పడం జరిగిందండి. ఇది నిన్న అంటే ఎలా ఉందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సైడ్‌లో అరెస్టులు, ఆ! వైసీపీ లీడర్స్ అరెస్టులు, ఒక సైడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదన్నట్టు అసెంబ్లీకెళ్ళకపోవటం, ఇవన్నీ చూస్తుంటే అసలాయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయన ఎక్కడికి దిగజారిపోతున్నారు? ఏమవుతుంది? ఆయన గ్రాఫ్ ఎలా పడిపోతుందని ఆలోచించుకోవాల్సొస్తుందండి. చూడాలి. నిన్నైతే ఇలాంటి మాటలు చెప్పడం షాక్ మీద షాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదొకటి. అలాగే నిన్న గోరంట్ల మాధవ్ గారి మీద కేసు నమోదు చేశారండి. కేసు పెట్టడం జరిగింది. అంటే మైనర్ బాలికలు ఏదైతే అత్యాచారానికి గురయ్యారో మైనర్ బాలికల పేర్లు రివీల్ చేయకూడదు. కానీ ఆయన ఒక న్యూస్ ఛానెల్ ఒకటి కాదు. సాక్షిలో అలాగే వైసీకి వైసీపీకి సంబంధించిన చాలా మీడియాల్లో ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు రిలీజ్ చేయడం జరిగింది రివీల్. ఆహ్, దానికి సంబంధించి ఎవరైతే మహిళా చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాసిరెడ్డి పద్మ గారు కేసేయటం జరిగిందండి. నవంబర్ 2న ఏశారు కేసు. అది నిన్న ఆయనకి వారెంట్ పంపించడం అంటే మార్చ్ 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వివరణ ఇచ్చుకోవాలని చెప్పారు. అప్పుడు గనక రాకపోతే గనక యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. గోరంట్ల మాధవ్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఆయన చేసిన ఇష్యూ గాని, అవి గాని. హ్మ్. అలాగా ఆయనకి ఇప్పుడు చూడాలి ఎలా ఉంటదో. అంటే ఇప్పుడు ఈ కేస్‌ని కూడా అరెస్ట్ అయితే గనక 5 మార్చ్‌కి రాకుండా ఉంటే అరెస్ట్ చేస్తే గనక ఇది కూడా రెడ్ బుక్ పరిపాలన అంటారేమో వైసీపీ వాళ్ళు. అది కూడా చూద్దాం. ఇలా ఉందండి వైసీపీ మీడియా. అంటే వ ఏదైతే కేసేశారో తెలుసుకొని సాక్షిలో గాని, వేరే మీడియాలో గాని ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. వాళ్ళు రిమూవ్ చేశారు. కానీ ముందు నుంచి వాసిరెడ్డి పద్మ గారు ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేయటం వల్ల ఇదంతా వ్యవహారం తెలిసింది. కేసు చాలా గట్టి కేసేనండి. చూడాలి ఏమవుతదో. అలాగే పోసాని కృష్ణమౌళి గారు, ఆ! ఆయన్ని 9 గంటలు సుమారు 9 గంటలు విచారించారండి పోలీసులు తీసుకెళ్ళి. అందులో ఆయన ఒక 8 గంటల వరకు అసలు ఏమీ అలా ఇలా ఏం చేయలేదు నేను అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారంట. కానీ ఏం తప్పులు చెప్పానని అది ఇది అంటే ఆయన వీడియోలన్నీ ఒకటొకటిగా పోలీసులు ఆయన్ని చూపించడం జరిగింది. అదంతా చూసి ఇదంతా నేనే చెప్పడం జరిగింది. ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే చెప్పుడు మాటలుంటాయి గదా! చెప్పుడు మాటలు విని తప్పు చేయడం జరిగింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకేం శిక్ష విధిస్తారో విధించండి. ఎందుకంటే నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అంటే వైసీపీ వాళ్ళ మత్తులో ఎలా కూరుకుపోతున్నారో ఆ! ఒక్కొక్కరు ఆహ్, ఇలా ఉన్నారండి. అంటే ఇలా గోరంట్ల మాధవ్ ఇలాంటి ఇష్యూలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఆణిముత్యాలు వైసీపీలో చాలా మందున్నారండి. అలాగే జోగి రమేష్ గారు ఒక మీటింగ్‌లో జగన్ గారి ముందే పవన్ కళ్యాణ్‌ని తిడుతుంటే, అలాగే చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే ఆహ్, భుజం తట్టారండి. ఆ స్పీచ్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటసల ఈ పరిపాలన ఏంటి అంటే తిడుతుంటే భుజం తట్టడం అనేది చాలా
మంచి పరిణామం కదండీ! ఒక సీఎం పోస్ట్‌లో ఉండి ఆయన. అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ మన పోసాని కృష్ణమురళి గారు కూడా తిట్టడానికి రీజన్ చెప్పారు. అంటే పోస్టుల గురించే. అంటే తిట్టి ఆయన మన్ననలు పొందడానికి అన్నట్టు ఒకరి మీద ఒకరు పోటీగా అబ్బో! ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పని మీద ఉండేవాళ్ళండి వైసీపీలో మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 'జోగి రమేష్' గారికి కూడా ఉంటది. అంటే తిట్ల దండకంలో ఒకరి తర్వాత ఒకరొస్తారు. తర్వాత కొడాలి నాని. ఇంకా ఇలా చెప్పుకోవడం జరిగింది. అలాగే వల్లభనేని వంశీ గారండి. ఆయనకి 3 రోజులు కస్టడీ నిన్నటితో పూర్తయిందండి. కానీ ఆయన సమాధానాలు తిక్కగా వస్తున్నాయండి. అంటే ఒక్క సమాధానం కూడా కరెక్ట్‌గా చెప్పట్లేదు. ఆహ్, అంటే ఆయనతో సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. అంటే ఇంకా 3 రోజులు కస్టడీ తీసుకోవడం జరుగుతది మళ్ళీ. అందులో ఆయనతో సమాధానం చెప్పిస్తారేమో చూడాలి. అలాగే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైందండి. అంటే అంత అవుతదని అనుకోలేదసల. హ్మ్. భారీగా నమోదైంది. అలాగే ఈరోజు బడ్జెట్ సమావేశాలండి. అది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. చాలా పెద్ద నిధులు అందనున్నాయి ఆంధ్రప్రదేశ్‌కి. దాని తర్వాత సూపర్ సిక్స్ అమలు గురించి అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఈ రోజేనండి బడ్జెట్ సమావేశాలు. అలాగే చెప్పుకుంటే ఈరోజు 'రామ్ చరణ్' గారి బర్త్‌డే అండి. సినిమా గురించి చెప్పుకుంటే బర్త్‌డే. ఆయన ఇలాంటి జన్మదినాలు చాలా అలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన వచ్చే సినిమాలు ఇప్పుడు 'చిట్టి బాబుతో' అలాగే సుకుమార్ గారితో లైన్‌లో ఉన్నాయండి. చాలా సినిమాలున్నాయి. అవి కూడా మంచి హిట్ కావాలని కోరుకుందాం. అలాగే నిన్న 'సల్మాన్ ఖాన్' 'సికిందర్' టీజర్ రిలీజ్ అయిందండి. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో వస్తుంది సినిమా. ఏదైతే సంక్రాంతి పండగ వస్తుంది. ఆ సినిమా కూడా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ అండి. ఫుల్ యాక్షన్ ఉంది. బావుంది. ఎందుకంటే అలాంటి సినిమాలని ఈ మధ్య జనాలు లైక్ చేస్తున్నారు. ఫుల్ యాక్షన్ పిక్చర్‌లా కనిపిస్తుంది అది కూడా. ఇంకా నిన్న మ్యాచ్ గురించి చెప్పుకోవాలండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ అసలు ఒక్క బంతి కూడా జరగకుండా, అంటే టాసే వేయలేదు. అంటే వర్షం వల్ల రద్దయింది అది కూడా. ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ జరిగింది. అంటే ముందే చెప్పుకున్నాం ఆ మ్యాచ్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరు గెలిచినా, ఓడినా అసలు వాళ్ళు బయటికెళ్ళిపోయిన టీములు 2. అది అలా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆఫ్ఘనిస్తాను, ఆస్ట్రేలియా అండి మ్యాచ్. ఒక చాలా పెద్ద టీము, ఒకటి చాలా చిన్న టీమ్ అన్నట్టు ఉంది. కానీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. ఆఫ్ఘనిస్తాన్ అద్భుతాలు సృష్టిస్తారండి. పెద్ద టీంని కూడా ఒకసారి మట్టి కనిపించేస్తుంటది. ఈరోజు కూడా మ్యాచ్ ఇంట్రెస్ట్‌గా నడుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్‌తో గెలిచిన ఒక ఫుల్ జోష్‌లో ఉన్నారు వాళ్ళు. ఆ! ఈ మ్యాచ్ కూడా చాలా జోష్‌గా నడుస్తుందని అనుకుంటున్నాను. ఇంకోటి మాస్టర్స్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో, ముందు సచిన్ టెండూల్కర్ పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారో వాళ్ళ మ్యాచ్‌లు కూడా నడుస్తున్నాయండి. మొత్తం 6 టీములు నడుస్తున్నాయి. చాలా బాగున్నాయి ఆ మ్యాచ్‌లు కూడా. సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆహ్, మన యూసుఫ్ పఠాన్, అలాగే యువరాజ్ సింగ్, పెద్ద పెద్ద స్టార్స్ అవి కూడా చాలా మంచి మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఆ 6 టీముల్లో పాయింట్ల పట్టికలో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి. 2, 2 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్‌లు కూడా గెలవడం జరిగింది. ఒకటి శ్రీలంకతో గెలవడం జరిగింది. రెండో మ్యాచ్ ఇంగ్లాండ్‌తో గెలిచారు. అది కూడా చాలా బాగున్నాయి మ్యాచ్‌లు. అవి కూడా చూడండి. అంటే ముఖ్యంగా క్రికెట్ ప్రియులకు చెప్తున్నాను. చాలా మంచి మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇంకా అదేనండి, ఇలాగా ప్రతి న్యూస్‌లో ఇలాగా 4, 5 టాపిక్‌లు చెప్పుకుంటున్నాం. ఈ న్యూస్ ఛానెల్‌ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తారన్నట్టు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారన్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీరు లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.